ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన సత్యసాయి వాహిని 23వ రోజు 23వ ప్రకరణము. నిత్య సత్యములు. సమస్త శాస్త్రములకు వేదమే మాతృదేవి. ఇది పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున వెలువడుచున్నది. దీనిని మహాతపోధనులైన మహర్షులు శబ్దరూపమును గ్రహించుకొని దానిని శిష్య సాంప్రదాయానుసారముగా లోకమునకు చాటిరి. ఒకరి నుండి మరొకరు శ్రవణేంద్రియముల ద్వారా పొందుటచే అనగా వినుటచే దీనికి శృతి అని పేరు వచ్చినది. ఇవి అనంతములైనవి. వీటికి కర్త ఎవరనియూ వారి నామధేయము లేవనియూ ఎవరునూ ఇంతవరకు తెలుపలేకపోతున్నారు. దీనిని ఉచ్చరించిన వాడు కీర్తికామిత్వ రహితుడై ఉండవలెను. లేకుండినా ఈ వేదమున తన పేరెక్కడనో సూచించలేదు. ఇతను కులగోత్రాదులు లేనివాడై ఉండవచ్చును. లేకుండినా ఒక కులమునకును ఒక గోత్రమునకును సంబంధము లేక సమముగా వించుట తటస్థించెను. ఇతడు సర్వజ్ఞుడని ఋషులు నిర్ణయించిరి. సర్వజ్ఞునకే ఈ సమత్వము సహజము. అట్టి సర్వశక్తిమయుడే వేదమునకు కర్తయనుట సమంజసము. విద్ అను ధాతువు నుండి వేదమను పదము పుట్టినది. విద్ అనగా తెలియుట. విధం త్వనేనేతి వేద సర్వము తెలియచెప్పునది అనియు దీని అర్థము. ఇది బుద్ధికి గాని అనుభవమునకు గాని తేల్చి చెప్పలేనట్టిది. మానవుల శ్రేయస్సుకు కావలసినట్టి దానిని ఈ పవిత్ర వేదము తెలుపుచున్నది. సర్వ దుఃఖములను నివారణ చేయు ఉపాయమును చూపుచున్నది. శాంతమునకు తగిన సాధనములను కూడాను తెలుపుచున్నది వేదము. ఈ వేదము యొక్క ఆదిని అంత్యమును ఇంతవరకు ఎవ్వరునూ సరిగా తెలుసుకొనలేకపోవుట చేత ఇది అనాది అని సనాతనమని చెప్పబడును. ఆద్యంతములు కానరాకపోవుట చేత వీటినే నిత్యములని కూడా అనవచ్చును. మానవుల బుద్ధి దోషములతో కూడినది. అట్టి పురుష బుద్ధి సంబంధములు ఎట్టివి లేని ఒకటి వలన వేదములు కలుషరహితములొకటి వలన అపౌరుషేయములని కూడా చెప్పవచ్చునని చెప్పబడుచున్నవి. వేదములలో తెలుపబడిన ప్రతి శబ్దమునకు వేదమే ప్రమాణము. దీనిపై విశ్వాస బుద్ధి కలిగి ప్రమాణ బుద్ధి కలిగిన వారలకు ఇది స్వానుభవమగును. ఇట్టి అనుభవమున నందిన వారే మహర్షులు. వారే వేదములు ప్రమాణ రూపములుగా కొనియాడిరి. ప్రత్యక్షానుభవములనిరి. ఇవి దేశకాలాదులకు అతీతమైనవి. ఈ వేదములు భారతదేశమునకే కాక ప్రపంచమంతటికి ప్రమాణములు, మూలాధారములు అని నిశ్చయముగా చెప్పవచ్చును. వేదమతము జనించినది ఎప్పుడో, మిగిలిన మతములు జన్మించినవి నిన్న నేడు. ఇదే ఇతర మతములకు వేదమతములకు గల వ్యత్యాసము. కనుక ఏదైనా తెలుసుకోవాలంటే మానవునుకున్న సాధన సామాగ్రితో తెలుసుకొనుటకు ప్రయత్నించిన తేలదు. ఈ మానవ బుద్ధి ఒక హద్దునకు మాత్రమే చెందును. బుద్ధి గ్రాహ్యమతీంద్రియము. బుద్ధికి అతీతమైనది వేదము. మానవ బుద్ధి సంకుచితము. అందువలన ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమే ఇహపరము అనుకుని వారులందరకు ఈ బుద్ధి జాడ్యము ఆవరించుచుండును. ఇట్టి సత్యమును గుర్తించిన వేదమాత ఈ మానవులను ఉద్ధరించుటకై మానవులను సంతృప్తిపరచుటకై ఒక కాలము నేర్పరిచినది. అవే సంవత్సరములు, మాసములు, దినములు, గడియలు, విఘడియలు. ఈ కాలమానము మానవులకే కాక దేవతలకు కూడా సంబంధించినది. జీవుడు దేశకాలములచే బంధింపబడి సంసార చక్రమున చిక్కుకొని గిరగిరా తిరుగుచూ అందుండి బయటపడు ఉపాయము తెలియక బాధపడుచున్నాడు. అట్లున్నను అతడు దేశకాలమునకు అతీతుడు. ఆ విషయాన్ని గ్రహింపచేసి అతనిని బంధ విముక్తిని చేసి ఉద్ధరించుటకే వేదమాత పూనుకున్నది. వేదమాత జీవుని సంతృప్తిపరచి సంశయ నివృత్తిని అందించును గాని అతనిలో విప్లవమును లేవదీయదు. ఇది ప్రాజ్ఞులకు సువిదితము. భూమికి ఆకర్షణ శక్తి కలదు. అది ఎప్పటి నుండి కలదన్న విషయము అందరికీ తెలియదు. ఇది భూమితో పాటే జనించినది.
భూమి, దీని ఆకర్షణ శక్తి రెండును అవినాభావ సంబంధము కలవి. భూమిలోని ఆకర్షణ శక్తి ఏదో కొంతమందికి తెలియకుండినంత మాత్రమున, భూమిలోని ఆకర్షణ శక్తి కనిపించకపోయినంత మాత్రమున భూమిలో ఆకర్షణ శక్తి లేదని చెప్పుట వెర్రితనము. భూమితో పాటు పుట్టిన ఆకర్షణ శక్తిని ఎవరూ తెలుసుకొనలేకపోయిరి. వారు తెలుసుకొనకపోయినప్పటికీ ఆకర్షణ శక్తి ఉండియే ఉన్నది. కడకు అనేక ఆదర్శములతో, పరిశోధనలతో పాశ్చాత్య భౌతిక శాస్త్రజ్ఞుడు న్యూటన్ అనువాడు భూమికి ఆకర్షణ శక్తి కలదని చాటెను. అతడు చాటినప్పటి నుండి భూమికి ఆకర్షణ శక్తి కలదని లోకము విశ్వసించినది. కానీ లోకము విశ్వసించకపోవడము కూడాను, పరిశోధించకపోవడము ఈ ఆకర్షణ శక్తి ఉన్నది. ఇది క్రొత్తగా అప్పటికప్పుడు పరిశోధనలతో ఉట్టిపడినది కాదు. అటులనే నిత్య సత్యములైన వేదములు తమ అనుభవంలోనికి భారతీయులు తెచ్చుకొనకపోవడము కూడాను ఉన్నవి. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని పాశ్చాత్య భౌతిక శాస్త్రజ్ఞుడు ఎట్లు చెప్పినో అట్లే సమస్తమునకు వేదములు ఆధారమని భారతీయులు పరిశోధనలో తేల్చి రుజువు చేసిరి. భారతీయులు పరిశోధనలతో అనుభవించక పూర్వము కూడాను ఈ వేదములున్నవి. న్యూటన్ కనిపెట్టిన ఆకర్షణ శక్తి ఒక పాశ్చాత్య భూమికే కాక యావత్ ప్రపంచమునకు ఎట్లు సత్యమో, భారతీయులు కనిపెట్టిన వేదములు భారతీయులకే కాక యావత్ ప్రపంచమునంతయు శబ్దరూపమున నిండి ఉన్నవి. వేదములకు భారతదేశమే జన్మస్థానమున చెల్లదు. భారతీయులు కనిపెట్టిరి మాత్రమే. ఒకచోట జరుగు సంఘటన వేరొక చోట ఎందుకు జరగలేదను శంక అపభ్రంశము. ఏది ఎప్పుడు ఎక్కడ జరగవలెనో అది కర్తయే నిర్ణయించగలడు. నిర్ణయ ప్రకారము జరుగును. వేదములు పుట్టుటకును వర్ధిల్లుటకును భరతఖండము యొక్క వాతావరణము అనుకూలముగా నుండినది. కర్మనిష్ఠులైన ఋషులు, యోగులు, కర్మభూమి అయిన యోగభూమి అయిన త్యాగభూమి అయిన భరతఖండమునందు జననమందుట చేత అట్టి వారల హృదయములనే ఆ వేదము ఆకర్షించెను. ఇతర భూములు భోగభూములు అగుటచే ఐహిక వాతావరణము ఆ భూములలో అమితముగా విజృంభించుటయే చే ఇతర ఖండములు ఈ వేద శబ్దమును సులభముగా అర్థము చేసుకొనలేవు. ఆముష్మికముతో పాటు ఐహికమును కూడా కలిగి ఉండినది భారత భూమి. కనుక భారతీయులు భాగ్యమా అన్నట్లు వేదమాత భారత భూమిలో అవతరించును, వ్యక్తమాయను. వ్యక్తము కాకపోయినంత మాత్రమున ఇతర దేశములలో వేదమాత లేదన చెల్లదు. ఆకర్షణ శక్తి అన్ని దేశముల్లోని భూమికి ఉండినట్టులా వేద శబ్దము అన్ని ఖండములందునూ ఉన్నది. వేదము సర్వవ్యాపి. భారతదేశమునందు గల ఋషి పొంగవులు తమ తపశ్శక్తితో ఏకాగ్రతతో ఆ పవిత్ర స్మృతిని అందుకొనగలిగిరి. ఆ శుద్ధ స్వరూపమును చూడగలిగిరి, అనుభవించగలిగిరి. వారు అనగా మహర్షులు స్వార్థరహితులగుటచే, ప్రేమ స్వభావులగుటచే తాము వినిన వాటిని, అనుభవించిన వాటిని పరుల శ్రేయమును ఆశించి వేదరసమును భద్రపరచి తమ తమ చెంత చేరిన వారలకు అందించుచూ వచ్చిరి. కనుక అందించిన మహర్షులను మంత్రద్రష్టలని నుడివిరి. వారల ద్వారా శిష్య పరంపరగా యుగయుగముల నుండి ఈ వేదవాణి దేశమును వ్యాపించును. అనంతమైన ప్రవాహము వలె అన్ని దిశలా ప్రవహించును. అగోచరమైన ఈ వేదమును, అవ్యక్తమైన ఈ వేదమును వ్యక్తపరిచిరి. కనుకనే వేదమునకు ఋషులే ద్రష్టలు అని భారతీయులు తెలుసుకొనిరి. భారతీయుల వేదాంగాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు మహావిజ్ఞాన నిలయాలు. ఇవి గొప్ప గొప్ప పాల సముద్రాలు, పవిత్ర జలాలు. సాగరములోని నీటిని ఎన్ని పంపు సెట్లు పెట్టి తోడినను ఈషన్ మాత్రం కూడా తరిగిపోదు. ఎంతో నీరు సూర్యుని వేడికి కరిగి ఆవిరిగా మారి మేఘరూపమున ధరించి ప్రజలకు వర్షరూపములో నీటిని తిరిగి ఇచ్చుచున్నది. తద్వారా పంటలు పండి దేశము సస్యశ్యామలమవుతున్నది. ఎంత జలము ఆవిరగుచున్నప్పటికీ సముద్రము ఒక్క అంగుళమైనా తరిగిపోనట్లు కనిపించదు. అటులనే ఎన్నియో జీవనదుల ద్వారా నీరు సముద్రమును చేరుచున్నప్పటికీ సముద్రములో లేశమైనా పెరగడం లేదు. అటులనే మన శాస్త్రజ్ఞానముతో పాటు అనుభవ జ్ఞానమును అందుకున్న మహానీయులు కూడా సాగరముల వంటి వారు. వారిని ఎందరూ దూషించినా మరి ఎందరూ భూషించిన వారి చిత్తము నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండును.
అట్టి సారమునకు నిలయమైనవే భారతీయ శాస్త్ర గ్రంథములు. అయితే ఎవరి ఓపికను బట్టి, సామర్థ్యమును బట్టి వారు ఆ జ్ఞానమును ఆస్వాదించవచ్చు, నేర్చుకొని మరీ ప్రపంచానికి విజ్ఞానమును వెదజల్లవచ్చు. అట్టి విజ్ఞానము, అనుభవజ్ఞానము ఒక్క భారతీయ శాస్త్రముల యందు మాత్రమే ఉన్నది. వాటిని బాగా అర్థము చేసుకునవలెనన్నా, అవగాహన గావించుకునవలెనన్నా సంస్కృతం తప్పనిసరిగా నేర్చుకోవాలి. సంస్కృతం అనగానే మనలో చాలామందికి ఒక దురభిప్రాయం ఉన్నది. అది మృత భాష అని, అది అనాగరికుల సనాతనులు వాడే ఛాందస్స భాష అని ఈనాటి వారి అభిప్రాయాలు. ఇవి ఏవో అర్థము కాని మంత్రాలని, యజ్ఞయాగాదులకు, పెండ్లిండ్లు, కర్మకాండలకు ఉపయోగించుకునేవని, ఇది కష్టతరమైన భాష అని సామాన్య ఆధునికులలో ఈ భావము పాతుకొని పోయినది. ఈ దురభిప్రాయమును ముందు మన మనసుల నుండి తీసివేయాలి. సంస్కృతము అమృత భాష అని, అమరవాణి అని, దానిలో ఉన్నది సమస్త భాషల యొక్క మూలసారమని, అన్ని భాషలకు సంస్కృతము మాతృదేవి అని గుర్తించాలి. నిర్లక్ష్యము చేయరాదు. భారతీయుల వేదాలలోని అమృతాన్ని తనివితీరా త్రాగాలంటే సంస్కృతమును నేర్చుకోవాలి. వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం మొదలైనవి ఎన్నో అమూల్యమైన విషయాలను మహర్షులు ఎన్నడో వ్రాసి ఉంచిరి. ఖగోళ శాస్త్రం, ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, తర్కశాస్త్రం, సంగీత శాస్త్రం, సాహిత్య శాస్త్రం, శిల్పశాస్త్రం, ఇంకా ఎన్నో ఉన్నాయి. మన శాస్త్రాలను పాశ్చాత్య ఖగోళ శాస్త్రజ్ఞులు చూచి ఆశ్చర్యపరవశులై అనేక రహస్యములను వాటి ద్వారా తెలుసుకొనుటకు అనేక పరిశోధనలు చేయుచున్నారు. భారతీయుల ఖగోళ శాస్త్రము గ్రీకుల కన్నా ఎన్నో రెట్లు మిన్న అని కూడా పాశ్చాత్యులు పేర్కొన్నారు. భారతీయుల ప్రాచీన వేదశాస్త్రములలో ఆధ్యాత్మిక సత్యములే కాక ఈనాటి అనేక విజ్ఞాన, సాంకేతిక, అణుశాస్త్రముల రహస్యములు కూడా ఎన్నో ఉన్నవి. అధర్వణ వేదములోని అనేక భాగములను పాశ్చాత్యులు పరిశోధన చేసి గుర్తించిరి. భారతీయ ఋషులు వ్రాసిన నాడీ గ్రంథములను, జాతకములను, జ్యోతిష, ఆయుర్వేద, రసాయనిక, విషవైద్య, గణిత శాస్త్రములు గల తాటియాకు గ్రంథములను టన్నుల కొలది ఏనాడో విదేశీయులు తరలించుకొని పోయినారు. మన అనగా భారతీయ గ్రంథములైన శాస్త్రములను పరిశోధించే నిమిత్తము జర్మనులు ప్రత్యేక విశ్వవిద్యాలయములు ఏర్పరిచిరి. అందులో సంస్కృతమును నేర్పుచున్నారు. అమెరికా, రష్యా, కాబూలాలో కూడా సంస్కృత భాషను విశ్వవిద్యాలయాల్లో పెట్టవలెనని ఆసక్తి చూపుటయే కాక నిర్బంధముగా నేర్చుకునవలెనని ఒత్తిడి తెచ్చుచున్నారు. భారతీయుల గ్రంథములు మహాభాగ్యరత్నములుగా విదేశీయులు భావించుచున్నారు. పూర్వము భారతీయులు యోగశాస్త్రమునకు ప్రాముఖ్యతనిచ్చిడివారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలోని అనేక దేశములలో ఈ యోగశాస్త్రమును అధ్యయనము చేయుచున్నారు. యోగాసనములు నేర్పు విద్యాలయములు నేడు అమెరికాలో, రష్యాలో ఎన్నో వెలసినవి. కానీ భారతదేశంలో యోగాభ్యాసం, ధ్యానయోగం అని అనగానే ఇది ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గమని, వేదాంతపరమైనదనియు భావింతురు. ఈ విషయం చెప్పగానే సహజంగా చాలామందికి అరణ్యాలలో పూర్వము ఒంటరిగా కూర్చొని కాషాయ వస్త్రములను ధరించి కాయలు, దుంపలు, వేర్లు తిని జీవించే యోగులు గుర్తుకు వస్తుంటారు. యోగ సాధనం అనగా అట్టి బైరాగులు అభ్యసించే సనాతన విద్య అని అభిప్రాయపడుచుందురు. ఇది కేవలము ఊహాగానము, కానీ సత్యము కాదు. నేడు ఈ యోగశాస్త్రమును భౌతిక శాస్త్ర విజ్ఞాన దృష్టితో పరిశోధిస్తున్నారు విదేశీయులు. ఈనాడు ఈ యాంత్రిక యుగములో ప్రశాంత జీవితమును కొనసాగించటం రాను రాను కష్టంగా తయారగుచున్నది. రకరకములైన మానసిక వ్యాధులకు గురియగుచున్నారు. అమెరికా ఇత్యాది నాగరిక దేశములలోని ప్రజలు రాత్రి సహజ నిద్రకు కూడా నోచుకోలేని వారలై నిద్రమాత్రలతో కృత్రిమ నిద్రను అనుభవిస్తున్నారు. వాటి వల్ల అనేక గుండె జబ్బులు, రక్తపోటులు, వ్యాధులు అధికము చేసుకొని కడకు ఆరోగ్యమును కూడా పాడు చేసుకొనుచున్నారు. ఈ
ఆధునిక ప్రయత్నము, యాంత్రిక జీవితాలు ఇటు మానసికంగా అటు శారీరకంగా శాంతి విశ్రాంతి లేక తికమకలగుతున్నారు. ఈనాడు ఆధునిక మగు మందులు కోట్లకు కోట్ల అభివృద్ధి అయినప్పటికీ ఏవియు ఆ రోగములను కుదిర్చలేకపోవటయే కాక నూతన రోగమును అభివృద్ధి గావించుతున్నవి. అందుకే మరికొంతమంది తెలివితేటలు గలవారు యోగాభ్యాసమే శరణ్యమని ఎంచి ఈనాడు అనేక పరిశోధనలచే గుర్తించి యోగాభ్యాసమును అభివృద్ధి గావించుతున్నారు. చూచితిరా, వేదాలు ప్రపంచ వాగ్మయంలోనే అత్యంత ప్రాచీనమైన సాహిత్యం. సాహిత్యం అంటే ఈనాడు ప్రొద్దుపోక వ్రాస్తున్న అర్థము లేని శీలరాహిత్యమైన సత్యబద్ధము కాని కట్టుకథలతో చేరిన కవిత్వము కాదు, వ్యక్తి యొక్క చిత్తము కాదు. భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో వేద సాహిత్యం ఆత్మ లాంటిది, ప్రాణము వంటిది. వేదాలలో అద్భుతమైన దివ్యశక్తి కూడా ఉన్నది. విజ్ఞానవంతమైన మంత్రశక్తి సహితము ఇమిడి ఉన్నది. తంత్రశక్తితో పాటు పవిత్రమైన దివ్యశక్తి కూడా ఉన్నది. ఈ మహాశక్తిని ఉపయోగించి కార్యసాధన చేసేదే తంత్రశక్తి. దీనినే తంత్రం అంటారు. మంత్రాన్ని తంత్రాన్ని ఉపయోగించి మానవ భౌతిక విజ్ఞాన శక్తితో నడిపించే యంత్రాలు కర్మకాండ అంత పవిత్రమైన 4 వేదాల్లో పూర్వపు భారతీయులైన మహర్షులు ఇమిడ్చారు. ఈ సత్యాలను గ్రహించలేక వేదాలు అని అనగానే సనాతులైన ఛాందస్సులు ఒల్లించు అర్థము కాని వ్యర్థమైన మంత్రాలని చాలామంది భావించుతున్నారు. అధునాతనులే కాదు, అర్థము నెరిగిన వేదములను ప్రచారము చేయు పండితోత్తములని పేరు పొందిన పెద్దలు కూడా వాటిని స్వార్థమునకు వినియోగించుకుంటూ వాటి పవిత్రతను గుర్తించలేక అనుకూలము కొద్దీ వాటిని ఉపయోగించుకుంటూ వాటిని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. అందువలననే అధునాతనులు వేదాలను విశ్వసించలేకపోతున్నారు. వేద విహితులైన పండితవర్యులే వాటిని ఆచరణలో పెట్టక పూర్తి విశ్వాసం లేక తమ పిల్లలకు వాటిని గురించి తెలుపకపోవుటయే అవిశ్వాసమునకు కారణమగుచున్నది. మరికొందరు అర్థము అయినా కాకపోయినా తప్పులతో కొంతమంది ఛాందసంగా బజారున నడుస్తూ వల్లెవేస్తున్న వారు కూడా ఉన్నారు. భారతదేశంలో ముఖ్యంగా జర్మన్ దేశ శాస్త్రజ్ఞులు ఈ మంత్రాలను వల్లెవేయక పోయినప్పటికీ మంత్రాలలోనున్న మహాశక్తిని బాగా కనిపెట్టిరి, గుర్తించిరి. వేదాలలో కొన్ని భాగాలను తీసుకుపోయి ప్రత్యేకంగా ఓపికతో అనేక విధముల పరిశోధనలు చేసిరి, చూచిరి, అద్భుత విషయాలను కనిపెట్టిరి. మానవాభ్యుదయమునకు అవసరమైన అన్ని కథలు వేదాల్లో ఉన్నాయని నిరూపించిరి. వేదాల నుండే ఉపవేదాలు బయలుదేరును. ధనుర్వేదం, ఆయుర్వేదం, జ్యోతిర్వేదం మొదలగునవి ఎన్నియో ఉన్నవి. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రమును కనిపెట్టెను. అది సూర్యశక్తికి సంబంధించినది. ఇది మహాశక్తివంతమైనది, మహామంత్రము. దీనిలో అత్యద్భుతమైన శక్తి ఉన్నది. ఆదిత్య హృదయం అన్న విద్య ద్వారా అగస్త్యుడు రామాయణంలో రాములకు సూర్యశక్తి రహస్యాలను వివరించినట్లు రామాయణ పాఠకులకు విదితమే. ఆ మంత్రాన్ని ఉచ్చరించి భక్తి శ్రద్ధలతో విశ్వసించి అపూర్వమైన అస్త్రాలను సంపాదించి మహాసంపన్నుడైనాడు విశ్వామిత్రుడు ఈ శక్తి ద్వారా సృష్టికి ప్రతి సృష్టి చేసిన గొప్ప వైజ్ఞానికుడన్నా కేవలము భౌతిక యంత్రాంగములతో అద్భుత శక్తిని కనిపెట్టువాడు కాడు. ఆధ్యాత్మిక శక్తిని ఆధారము చేసుకొని మంత్రద్రష్టుడై సాధనలు సలిపి శ్రద్ధాభక్తితో నిత్యాచరణతో ఈ శక్తిని నిత్యానుభూతికి తెప్పించుకోగలిగిన వానిని పూర్వము వైజ్ఞానికుడని పిలిచెడివారు. అయితే ఈనాటి వైజ్ఞానికులు అంతో ఇంతో చదివి తెలుసుకొని దానిని కొండంత చేసి ఆడంబరముతో అత్యద్భుత శక్తిని సంపాదించితమని అహంకారముతో ఆకాశానికి ఎగురుచున్నారు. ఇట్టి ఆడంబరాలు విజ్ఞానికి విరుద్ధ చర్యలు. వినయవిధేయులై ఇంకా ఎన్నియో తెలుసుకొనగలిగినవి ఉన్నవనియు ఇవన్నీ కేవలము దైవిక శక్తిచే అనుగ్రహముచే సాధ్యమగుననియు
తలంచినవాడే విశ్వామిత్రుడు. అతనికి మించిన వైజ్ఞానికుడు మరొకడు లేడు. కానీ ఇట్టి విశిష్ట సంపన్నుడు, విశాల హృదయుడు అయిన విశ్వామిత్రుడు భారతీయుడు అయినప్పటికీ అట్టి మహర్షిని భారతీయులు స్మరించక, విశ్వామిత్రుడు కనిపెట్టిన వాటిలో ఏ అణుమాత్రమైనా గుర్తించిన విదేశీయులను విశ్వసించి వారి చర్యలను వర్ణించుచుండుట విచారకరము. విదేశీయులు భారతీయ వేద గ్రంథములను వివిధ రీతులు పరిశోధన చేసి తెలుసుకొనుచుండగా, భారతీయులు తల్లి అయిన వేదమాతను భారతీయులు విశ్వసించక పెంపుడు తల్లిని ప్రీతిగా ప్రేమించుతున్నారంటే ఇదే ఆంగ్ల విద్యాభిమానం యొక్క ఫలమని భావించవచ్చు. ఇంకా భారతీయుల మహర్షుల యొక్క విజ్ఞాన భిక్షను విధేయతతో విచారించిన విమాన నిర్మాణం భారద్వాజ మహర్షిచే వ్రాయబడినది. మానసిక శాస్త్రాధారముగా జరిగినవని కూడా నిరూపించినారు భారతీయులు. అంతేకాదు, వైద్యశాస్త్రము కూడా భారతదేశమునందే అభివృద్ధి అయినది. మొట్టమొదట ఈ విద్యను భారద్వాజ మహర్షి మానవజాతికి ఉపదేశించాడు. ఆత్రేయుడనే ముని అగ్ని వేసునికి ఉపదేశించినట్లుగా ఆయుర్వేదం అంతా ఒక గ్రంథంగా వ్రాయబడి చరక సంహిత అను పేరుతో లభ్యమైనది. దీనిలో రోగలక్షణములు, చికిత్సా విధానములు, పిండోత్పత్తి ఇత్యాది అతి రహస్యమైనవెన్నయో తెలుపబడినవి. మూలికలతో నయము కాని వాటికి శస్త్రచికిత్స కూడా చేసేటివారు. వాటి గురించి సుశ్రుతము అని ఒక గ్రంథమును కూడా లిఖించిరి. సుశ్రుతుడను మహర్షి రచించెను కనుక సుశ్రుతము అని పేరు పెట్టిరి. వాటిని ధన్వంతరి, నాగార్జునుడు మొదలైన మహర్షులు, మహానుభావులు వెలుగులోనికి తెచ్చిరి. ఇట్టి అనేక రహస్యములను వేదముల ద్వారా మహర్షులు కనిపెట్టి ఆచరించి భారతీయులకు అందించిన నీతి శాస్త్ర, ధర్మశాస్త్రపు మహానిధులు మనుధర్మశాస్త్రం, గౌతముని న్యాయశాస్త్రం, స్మృతుల వంటివి ఎన్నో ఉన్నాయి. వేదాంతము ఏ సాంప్రదాయమునకును, ఏ తెగకును, ఏ కోవకును, ఏ జాతికిని, ఏ లింగమునకును, ఏ నమ్మకమునకును చెందనిది. సర్వే జన సుఖినో భవంతు. వేదాంతమనగా జ్ఞానము. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానమే జన్మలాభము. తన్ను తాను తెలుసుకొనుట కంటే మానవునకు అధికమగు లాభము వేరొకటి లేకపోవటచే శృతి స్మృతుల యందు విశ్వాసము గలవారికి ఆత్మజ్ఞానము అత్యవసరము. చూడబడునది చూచువాని కంటే వేరైనదని అందరికీ తెలియను. ఈ చూచునట్టి తానెవరు? ఆకారాదులు గల శరీరము కన్నుగా నున్న ఒక ఇంద్రియంచే కనుగొనబడుచున్నది. కన్ను శరీరమునే కాదు, ఎదుటనున్న ప్రతి వస్తువును, వ్యక్తిని, క్రిమికీటకాదులను కూడా కనుగొనుచున్నది కదా. ఈ కనబడునట్టి వస్తువులలో శరీరము కూడా ఒక వస్తువు కనుక ఈ శరీరము తానెట్లగును? అట్లయిన తానెవరు? అగ్ని వస్తువులను కాల్చుతూ ప్రకాశింపచేయును. అయితే కాల్చబడునట్టు ప్రకాశింపజేయునట్టుబడియు వస్తువుల కంటే అగ్ని వేరైనట్లు చూచువారెవరు? కాల్చబడునట్టు వస్తువు వేరు, కాల్చునట్టి అగ్ని వేరు అని తెలుసుకొని వారెవరు? అదే ఆత్మ. అగ్ని కట్టె అంతయు వ్యాపించినట్టులా ఆత్మ శరీరమునంతయు వ్యాపించినది. అందువలననే శరీరము పనులు చేయగలది అయి, కదిలిక గలది అయి సంచరించుచున్నది. రాత్రి ఇంటిలో ఇది ముళ్ళు, ఇది గిన్నె, ఇది తట్ట అని తెలుపు పనిముట్టు, దీపము, ప్రకాశము అటులనే కన్ను, ఇల్లు, ముళ్ళు, పళ్ళు అని తెలుపునట్టి పనిముట్టు మాత్రమే. ఇది ఆత్మ కాదు. దీపము లేక కన్ను, కన్ను లేక దీపము, ఇల్లును కానీ, ముళ్ళును కానీ, గిన్నెను కానీ, తట్టను కానీ చూడలేవు. కన్ను అను పనిముట్టు లేక దీపము, దీపము ప్రకాశము అను పనిముట్టు లేక కన్ను కాంచలేదు. కాన రెండునో ప్రకాశము యొక్క పనిముట్లే. పనిముట్టుగా ఉన్న తన కన్నే తన దేహమును కూడా చూచుచున్నది. చూచే కన్నే పనిముట్టు అయినప్పుడు చూడపడు దేహము మాత్రము పనిముట్టు కాక మరేదగును? లోకమున విని, తిని, చూచి, ముట్టి, వాసనలను అనుభవించినవన్నీ ఇంద్రియములే. చూచే కన్ను పనిముట్టు అయినప్పుడు మిగిలిన 4 ఇంద్రియములు కూడా పనిముట్లే కానీ ఆత్మ కావు. ఇట్టి పనిముట్లైన ఇంద్రియములను ఆధీనమందుంచుకొనున్నది మనస్సు. ఇది ఆలోచించగల విషయము. ఇది కేవలము దీపము వంటిది. ఇది మాత్రము ఎట్లు ఆత్మగును? అదీను ఆత్మ కాదు.
మనసు అందించిన విషయమును విచారించి తేల్చునట్టిది బుద్ధి. ఇది నిశ్చయించే ఉపకరణము మాత్రమే. అనగా చిన్న ఉదాహరణము, పదునైన కత్తి ఉన్నది. అది ఎంత పదునైన కత్తి అయినను తనకు తాను స్వయముగా ఏ పండును కోయలేదు, ఎంతటి చిన్న త్రాడునైనను కోయలేదు. అది ఒకరి చేతిలో చేరినప్పుడే ఆ పనులు చేయగలదు. అదే విధముగా బుద్ధి కత్తి వంటిది. ఇది ఆత్మ చేతిలోని పనిముట్టు మాత్రమే కానీ ఆత్మ కాదు. ప్రాణము ఇది నిద్రలో తానున్నట్లు ప్రాణమునకు తెలియదు. నాకు శ్వాస ఉన్నది లేనిది తెలుసుకొనలేదు. జాగ్రత్త, స్వప్న, నిద్రాదులో ఎందున్న స్థితులను ఆయా సమయముల యందు మాత్రమే తెలుసుకొనగలదు. కానీ నిద్రలో జాగ్రత్తను, జాగ్రత్తలో స్వప్నమును గుర్తించలేదు. కనుక ప్రాణము ఆత్మ కాదు. నిద్రలో ప్రాణము జ్ఞానరహితమై పట్టుబడుచున్నది. ఇంద్రియములు నిద్రలో పనిచేయక ఊరుకుండుటచే ప్రాణము చైతన్యము లేనట్టులా కానవచ్చును. దొర పనిచేస్తుంటే బంట్లు ఊరక కూర్చుందురా. ఇక నేను అను పదములు రెండు కలవు. ఒకటి అహంకారము, దీనినే దేహాత్మ, ఇది బయట గల నేను. రెండు అంతరాత్మ లేక ప్రత్యేగాత్మ, ఇది లోపల గల నేను. ఈ రెండింటికి భేదము తెలియనివాడు అహంకారమే అనగా దేహాత్మనే నేను అని అనుకొనుచున్నారు. కానీ ఇది సత్యము కాదు. అది ఆత్మ కాదు. దేహము పనిముట్టు అయినందున పదార్థం ఎట్లు దృశ్యమో దేహాత్మ అయిన అహంకారము కూడా దృశ్యము. ఈ అహంకారమును స్వప్నమున ఉండదు, నిద్రలో ఉండదు. త్రికాల బాధ్యం సత్యం, రెండు కాలములలో లేనిది సత్యమెట్లగును. ఈ విధముగా విచారము సలిపి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణము ఏది తాను కాని ఎడల ఇక ఆత్మ ఏది అని ఆత్మ ఎవరిని మీలో సందేహము కలగవచ్చును. రాకపోకలు లేని కరచరణ అవయవములు కానీ మాలిన్యము చేరని అణువున అణువగును, ఘనమున ఘనముగను, ఆకాశము వలె అంతటా ఉన్నను నేను నాది అను భావము లేక అగ్నికి వేడిమి వలె, సూర్యునికి ప్రకాశము వలె ఎరుకయే స్వభావముగా గలది ఆత్మ. శోక, కోప, పంచేంద్రియాది సంబంధము లేక పరమానందమైనది ఆత్మ. సర్వజీవుల యందు హృదయముగా ప్రజ్ఞగా ఉన్నదే ఆత్మ. దృశ్యములందు దృక్కుగా చూడబడే వస్తుజాలమును చూచువాడే ఆత్మ. కరణాదుల సహాయములతో చూచి, విని, తిని చెప్పు వాడెవడనైనూ సరే వాడు కేవలము దీపము వంటి వాడే కానీ ఆత్మస్వరూపుడు కాడు. ఆత్మ అల్పద్రష్ట కానీ, క్రమద్రష్ట కానీ, అద్రష్ట కానీ, అన్యద్రష్ట కానీ కాదు. బుద్ధి చంద్రుని వంటిదైనప్పటికీ స్వప్రకాశము కాదు. దానికి సూర్యుని వంటి ఆత్మ అతి సమీపముననున్నందున అది ఆత్మతో కలియ వీలున్నది. లక్క, చెక్క చక్కగా అంటుకున్నను బుద్ధి, ఆత్మ అట్టివి కావు. అభ్యాసము చే మాత్రము కలియును. సూర్యుడును ఇతర వస్తు సాన్నిధ్యమును బట్టి సూర్యుడు జగచ్చక్షువు అని చెప్పబడుచున్నాడు. సూర్యునకు నేను అని కానీ, నాది అని కానీ ఒక కోరిక కానీ లేదు. అతని సాన్నిధ్య మాత్రమున చీకటి పోయి వెలుగు వచ్చి సర్వము ప్రకాశించుట వలన అతడు ప్రకాశకుడైనాడు. కానీ అతనికి కర్తృత్వ రూపమును, ప్రకాశత్వము లేదు. అటులనే ఆత్మకు మార్పులు కానీ, కూర్పులు కానీ లేని ఆత్మ కర్త ఎటులగునని అడిగినచో సూదంటు రాయికి కర్తృత్వం ఎటులు, తన దాపున చేరిన సూదిని కదుల్చును. ఆత్మ ఉన్నదా లేదా, ఉన్న ఎడల ఏ ప్రమాణము చే సాధింపబడును? ఆత్మ ఉన్నదన్నట్టుకు ప్రమాణముతో పనిలేదు. ఆత్మయే ప్రమాణాధీనుడై ప్రమాణములచే సాధింపబడవలసిన ఎడల ఆ ప్రమాణము ఉపయోగించి పరీక్షించువాడు మరొకడు ఉండవలెను కదా. అతనెవరు? పోని అతనే ఆత్మ. ఆత్మ కలదని చెప్పుటకు వేదమే ప్రమాణమని కొందరు చెప్పవచ్చు. కొందరు వేదముచే కూడా ఆత్మ సాధింపబడదని చెప్పవచ్చు. ఆత్మ అన్నను ఒక్కటే అని తెలుపుటలో వేదము ప్రమాణము కావచ్చును. కానీ స్వయం సాక్షి అయిన ఆత్మకు వేద ప్రమాణములు లేవు. శాస్త్ర ప్రమాణమును అనుసరించి ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమము అను 6 సుగుణములు
ఉన్న చోట సాక్షాత్ భగవానుడై వసించును. ఇట్టి సుగుణములను ప్రబోధించుటే గణపతి పూజ అనగా ప్రారంభము. పిరికి పందలకు ఆధ్యాత్మ క్షేత్రమున చోటే లేదు. దుర్జనులు, దృఢ విశ్వాసము లేనివారు, సందేహస్తులు, ఏడుపు ముఖము వారు వైద్యులకు శిష్యులుగా ఉండవలసిన వారే కానీ యోగులెవ్వరికీ కానేరరు. జ్ఞానికి అజ్ఞానికి ఇదే భేదము. ప్రహసన్నివ. కృష్ణుడు ఆనందాతిరేకములతో నవ్వుచూ పలుకుట, అర్జునుడు దుఃఖాకులుడై వినుట. జ్ఞాని ఎల్లప్పుడూ నవ్వుతాడు, అజ్ఞాని ఏడుస్తూ ఉండును. ఆత్మవిచారమునకు ఆశ్రమ ధర్మములు ఎంతయో అవశ్యము. ఆశ్రమ ధర్మజ్ఞానము స్వార్జితము. బాల్యావస్థ అనంతరము వరకు మనుజుడు ఆశ్రమవాసి కానేరడు. అంతవరకు వానికి ప్రాప్తించు జ్ఞాన విశేషములేవియూ లేవు. జీవశరీరమునకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యావస్థలున్నట్టులా జ్ఞానమునకు కూడాను 4 అవస్థలు కలవు. అందు మొదటిదగు బాల్యావస్థయందు జీవితము అజ్ఞాన దశయందుండి శిష్యత్వము అంగీకరించి దాస్యమునకు శిక్షణకు లోనై ఎట్టి బాధ్యతలను లేక జ్ఞానార్జన చేయుచుండవలను. 2వ దశయగు యవ్వనము సంఘ నిర్వహణా బాధ్యతను వహించి ధనార్జన యందును దాన్ని వినియోగించినందున జాగరూకత కలిగి తనకంటే పిన్నలకు తగిన శిక్షణ నొసంగు ఆదర్శమును అందించుచు పెద్దలను అనుసరించుచు జ్ఞానాభివృద్ధిని గడించుచుండవలెను. 3వ దశయగు కౌమారమునందు కేవలము స్వీయ సంఘ కుటుంబమే కాక ప్రజా సౌఖ్య నిర్వహణ భారము సైతము వహించి లోకశ్రేయమునకు తన సౌఖ్యమునైన లక్ష్యపెట్టక పాటుపడుచు అంతర్జ్ఞానమును సంపాదించుచుండవలెను. 4వది యగు వార్ధక్యమునందు తనకు పూర్వము కలిగిన అనుభవములను ఇహలోక సుఖాదులు నిస్సారములనియు అనిత్యములనియు గ్రహించి విజ్ఞానవంతుడై దయాపరుడై సర్వభూతహితుడై తన అనుభవజ్ఞానమును లోకమునకు చాటవలెను. ఇట్లు జీవుల గుణములను వృత్తులను 4 తరగతులుగా కనిపించుచున్నవి. తెలివిని పెంచుటకు చదువు వలె జ్ఞానమును పెంచుకొనుటకు ప్రవర్తన ముఖ్యము. బాల్యావస్థయందు విద్యతో పాటు వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, పరిశ్రమము నుండవలెను. యవనావస్థయందు ధనార్జనమే కాక సంఘ నిర్వహణమే కాక సదాచారశీల సంపన్నతను, ధార్మిక ఆధ్యాత్మిక భావములను చిత్తమును తీర్చిదిద్దుకోవలెను. కౌమారమున కేవలము సంఘ కుటుంబ పోషణతో పాటు నీతి నిజాయితీలను పెంపొందించుకుని తన బిడ్డలకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి సమాజమున అట్టి సదాచారమును నిరూపించవలెను. సంఘమును ధిక్కరించి స్వకుటుంబ పోషణను మాత్రమే లక్ష్యమందించుకోరాదు. పుట్టువకు కానీ సంస్కారము కానీ వేదాధ్యయనము కానీ బ్రహ్మతత్వమునకు కారణము కాదు. వర్తనమే మూల కారణము. పుట్టినవాడు ఎప్పుడో ఒకప్పుడు మృతి నొందక తప్పదు. లోకమున ప్రతి నిమిషము ఎందరో పుట్టుచున్నారు, ఎందరో గిట్టుచున్నారు. అయితే మృత్యువు లేకుండా చేసుకొనుటెట్లు అని విచారించవచ్చు. ఆత్మ ఎన్నడూనూ పుట్టదు. పుట్టని ఆత్మకు మృత్యువు లేదు. ఇక్కడ కామముతో చేరిన కూడిన దేహమునకే మృత్యువు. యోగమే మృత్యువు. భ్రమచెందుటయే మృత్యువు. భ్రమ లేకుండుటయే అమృతత్వము. మృతి పొందినది దేహమే కానీ ఆత్మ కాదు. దేహం ఎప్పుడునూ మారుచూనే యుండును. మార్పు చెందునది నశించక తప్పదు. నాశము గల దేహమునే నేనని భ్రమపడి జ్ఞానహీనుడై మృతి నొందుట మానవహీనము. జీవుడు కర్మానుష్ఠానముచే జ్ఞానమును వృద్ధి చేసుకునిన కొలది శరీరములు మారిపోయి ఉన్నత పరిణామమును అందుకొనుచుండును. పచ్చి చింతకాయలోని బెరడు, గుజ్జు, ఈనెలు, గింజలు వేరుచే సులభ సాధ్యము కాదు. అటులనే విషయాసక్తులకు దేహాభిమానులకు జ్ఞానము అంటదు. పండిన చింతకాయలోని బెరడు మొదలగునవన్నీను లోనున్న పండుతోనే విడిపోవునట్లు దేహాభిమానం ఆత్మను వదిలిపోవును. అప్పుడు ఆత్మస్వచ్ఛముగా కనిపించును. అన్నమయ ప్రాణమయ కోశములు రెండును స్థూల శరీరములు. ఈ 2 కోశములు దూరము కాగానే దేహము క్రింద పడును. ఇక సూక్ష్మదేహము సూక్ష్మమనగా చిన్నది అని మామూలు అర్థము. ఇక్కడ సూక్ష్మమన వ్యాపించున్నది అని అర్థము. జలము కంటే వాయువు సూక్ష్మము, వాయువు కంటే ఆకాశము శబ్దము సూక్ష్మము. మంచుగడ్డ స్థూలమైనది, దానిలోని నీరు కంటే ఆవిరి సూక్ష్మమైనది. మంచుగడ్డ కర్పూరము
స్థూలముగా కనిపించినను దాని ఆవిరి సూక్ష్మమై అవ్యక్తమై ఉండును. వ్యక్తము నుండి అవ్యక్తము ఏర్పడుట దాని లోకధర్మము. ఆధ్యాత్మిక ధర్మం ఇట్టిది కాదు. అవ్యక్తముగు ఆత్మ నుండే వ్యక్తమగు పదార్థం ఏర్పడినది, కడకు అవ్యక్తములో లీనమగుచున్నది. గోవుల నుండి పాలు వచ్చునట్లు పరమపురుషుడగు దేవుని నుండి మాయాశక్తియగు పంచభూతాత్మకమగు ప్రకృతిను పాలు పుట్టుచున్నవి. పాలుగాచుట చేత మేగడ కలిగినట్లు ఆ పాలయందు చల్లను గడుపుటచే మేగడ పాలు వేడిమి చల్ల కలిపి పెరుగగును. ఈ పెరుగును చిలికిన నూతన మగు పదార్థము వెన్న బయలుదేరును. ప్రకృతి అని పాలయందు పంచమహాభూతములొందుటతో కలిపి బహువిధ పరిణామములు తుదకు భూగోళమును వెన్నముద్దగా ప్రత్యక్షమగుచున్నది. ఈ గుణములలో ఏ గుణం అధికమైన ఆ గుణ స్వభావము కనబడునట్ల పంచభూతములలో ఏ భూతం అధికమైన ఆ భూత స్వభావమే సహజమని ముఖ్యముగా గోచరించుచుండును. చరాచర ప్రపంచమునంతయును పృథ్వీతత్వం అధికమై ఉండుట చేత ఇది జీవితమును పడుచున్నది. అటులనే జలతత్వము తేజసత్వము అధికముగానున్న భువర్లోకమని సువర్లోకము అనబడుచున్నవి. అందలి పదార్థములు ఆయా తత్వములు కలిగి ఉండును. ప్రపంచమంతయు ఈశ్వర జీవభూతములనడి మూడు తత్వముల పరిణామము. మాయ అవిద్యతముల యందు ప్రతిఫలించినప్పుడు ముఖ్యముగా గమనింపదగిన అంశము ఒకటి కలదు. అర్థమొక ఉపాధి. దీని శక్తి ఎదుట వస్తువులను ప్రతిఫలింప చేసుకొనుట. కానీ అద్దముల యొక్క మలిన వక్రమాదులతో అందలి ప్రతిబింబములకు వాస్తవముగా ఎట్టి సంబంధమును లేదు. కానీ అద్దమునందలి మలిన వక్రాదులను మనచే ప్రతిబింబమునకు ఆపాదింపబడుచున్నవి. అటులనే బ్రహ్మమునకు మాయా సంబంధము లేకపోయినను అభ్యాసమున్నట్లు భావింపబడుచున్నది. పరమాత్మ ప్రతిబింబముతో కూడి మాయయే పాలు పెరుగుగా పరిణమించినట్లు జగద్రూపముతో పరిణమించినది. ఇది మాయయే కాని ప్రతిబింబము కలది కాదు. మాయ తన్ను ఆశ్రయించినది కాన మాయ తన స్వాధీనము అయినందున మాయకు ప్రభువు తానే. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు. జీవేశ్వర భూతములను మూడు తత్వములలో జీవుని భోగార్థమై ఈశ్వర సృష్టి ఏర్పడినది. ఈశ్వరుడు ఆప్తకాముడు. సృష్టి అందలి సర్వభోగములు తన నుండి ఏర్పడినవి. అతడు కోరునది ఎద్దియునూ ఉండదు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. సర్వజీవరాశుల చైతన్యము నిమిత్తమే తాను కర్మను సృష్టించుచున్నాడు. తాను కర్మఫల ప్రదాత. కర్మలు ఫలము నొసంగజాలవు. ఈ కర్మకు ఈ ఫలము అని జడమగు కర్మ నియోగించుకొన చాలదు. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.